ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మిమ్ములను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అద్భుతమైన స్వస్థత అభిషేక ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్థలం మల్కాజ్గిరి, గోపాల్ నగర్, హైదరాబాద్. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ మోజెస్ ప్రిన్స్. మా పరిచర్యలో పాలు పొందుచున్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభములు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. రోగులైన, వ్యాధిగ్రస్తులుగా ఉంటున్న, బాధలో ఉంటున్న మీ జీవితాన్ని ప్రభు ఓదార్చి ఆదరించునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్తామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన లైవ్లో మాతో కూడా ఐక్యమై, ఏక మనసుతో ప్రభా కలిసి ప్రార్థిస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, కన్నీరు విడుస్తున్నారు, వారి కొరకు ప్రార్థిస్తున్నా. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి కన్నీరు, వారి దుఃఖం, వారి వ్యాధి, వారి బాధ నజరేయుడగు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. మీ శాంతి, సమాధానం దయచేయండి ప్రభా. నాయన ప్రత్యేకంగా నాయన ఇక గత నెలంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మీ చల్లని రెక్కల క్రింద, మీ కృపగల హస్తము క్రింద మా జీవితాన్ని భద్రపరిచి ఎంతో నెమ్మదిని, మీ శాంతి, సమాధానం మనకు అనుగ్రహించారు. అందుకు వందనాలు. అలాగే నాయన ఈ జూలై మాసం అంతా కూడా వారి వారి జీవితాన్ని తాకండి. ప్రత్యేకంగా నాయన తండ్రి ఈ నెలంతా కూడా మీ గొప్ప కృపలో భద్రపరచండి. ప్రతి కీడు నుంచి, వ్యాధి నుంచి, ప్రతి విధమైన భయము నుంచి, బలహీనత నుంచి స్వస్థపరచండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, వ్యాధిగ్రస్తులై ఉన్నారో, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వారి జీవితాల్లో ఏ సమస్యతో అయితే ఎదుర్కొని పోరాడుతున్నారో ప్రభా, వారి వారి సమస్యల్లోంచి యేసు క్రీస్తు నామములో వారందరూ కూడా బయటకు వచ్చినట్లుగా గొప్ప కృప దయచేయండి. శాంతి, సమాధానం యేసు క్రీస్తు నామములో కలుగునుగాక. ఈ ప్రవచన సందేశము ద్వారా వారి జీవితాన్ని మరొకసారి ముట్టమని వేడుకుంటున్నాం. కన్నీరంతా తుడవండి. వారి గాయములను, వారి హృదయ వేదనను, వారి దుఃఖములను, వారి యొక్క బాధ, వేదన తొలగించి నాయన మీ శాంతి, సమాధానం దయచేయండి. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతావు నాయన. మా కన్నీరంతా, మా ప్రార్థన, అన్నిటి ప్రార్థన, మా అందరి ప్రార్థన విన్నందుకు వందనాలు, జవాబిచ్చినందుకు స్తోత్రాలు. సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రవచనాత్మకంగా మాట్లాడుతుండగా తండ్రి, రోగులైన వారిని ఇప్పుడే యేసు క్రీస్తు నామములో స్వస్థపరచమని, దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. మంచిదండి. మరి మరొకసారి లైవ్లో ఉంటున్న మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ యొక్క జూలై మాసంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రవచన వాగ్దానాన్ని మీ ముందుంచాలని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రభు మీతో, మీ వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుచున్నాడండి. ప్రభు మీ జీవితాల్ని ఆశీర్వదించునుగాక. మరి నూతనమైన కృపను నువ్వు చూస్తావు. ద మంత్ ఆఫ్ న్యూ గ్రేస్. అవును, ఈ యొక్క నెల మీ జీవితంలో ఒక నూతనమైన కృపను దేవుడు మీ పట్ల కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అనేకసార్లు మన జీవితంలో మన సమస్యల్ని బట్టి, మన కష్టాన్ని బట్టి, మన ఇబ్బందులను బట్టి అనేకసార్లు కలవరపడతా ఉంటాం. ఇంకా నా జీవితంలో ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేనా, ఈ కష్టంలోంచి, ఈ దుఃఖంలోంచి, ఈ వ్యాధిలోంచి అని అనేకసార్లు కలవరపడతా ఉంటాం. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు మీకు, మీ కుటుంబాలకు కృపను, తన నూతనమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ద మంత్ ఆఫ్ గ్రేస్. అవును, నిజమే.
దేవుడు తన కృపంతా మీపై, మీ కుటుంబంపై నిలుపునుగాక. మరి కలవరి సిలువ అనగానే మరి సిలువను మనం ధ్యానించినప్పుడు నిజమే, సిలువ ద్వారా మనకు కలిగింది ఏంటంటే కృప. మరి నూతన కృప దేవుడు మన జీవితంలో అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. మీరు గనక మరి విలాప రాసిన గ్రంథములో గనక చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యములు చూస్తే 3వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దామండి. మరి దేవుని యొక్క వాక్యములు గనక చూస్తే విలాప గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం, అనుదినం నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు. నిజమే ప్రియులారా, మరి ఇక్కడ చూస్తే అనుదినం, ప్రతి దినము కూడా ప్రభు తన ప్రజలకు, తన యందు విశ్వాసముంచే వారికి కృప చూపించాలనుకుంటున్నాడు. మరి నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదని దేవుని యొక్క వాక్యం అంటుంది. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నిజమే, దేవుని యొక్క నూతన కృప నీ జీవితాన్ని నూతన పరచునుగాక. ఈ మంతంతా కూడా న్యూ గ్రేస్ నీ జీవితంలో చూచుదోగాక. నాట్ ఫర్ దిస్ మంత్, ఈ యొక్క నెల కొరకే కాదు, నీ జీవిత కాలమంతా ఆయన కృప నీపై, నాపై, మరి మనందరిపై నిలుచునుగాక. ఇదే 2 కొరింథీయులు 12:9 గనక చూస్తే, నా కృప నీకు చాలునంటాడు. నిజమే, పౌలు గారి జీవితంలో దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును. నిజమే, దేవుని కృప మనకు కావాలా? దేవుని కృప లేకుండా మనమేమీ కూడా చేయలేం. మరి చాలినంత కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు. మరి మీకు ఒక చిన్న కథను మీకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. మరి ఒక గ్రామంలో 2 రైతులు ఉన్నారు పిల్లరా. మరి రైతులు మరి వారి యొక్క జీవితంలో విత్తనాలు వేసుకోవడానికి ముందుగా వారంతా కూడా వర్షాన్ని కొరకు ఎదురు చూస్తున్నారు. మరి ఆ సంవత్సరం వాస్తవానికి వర్షాలు సరిగా లేవు. మరి వర్షాలు సరిగా రాలే. మరి చాలా ఎండలుగా ఉన్నాయి. దాన్ని బట్టి వారి ఇబ్బంది పాలై మరి అనేక కష్టాలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఆ విధంగా ఈ పంట కూడా ఇంకా ఆ కరువుని బట్టి, అంటే వర్షము లేని కారణాన్ని బట్టి వారు ఎంతగానో బాధపడుతున్నాడు. ఒక రైతు అయితే మరి ఈ విధంగా ఇటువంటి సమయంలో మరి ఆ గ్రామంలో వర్షము లేనటువంటి ఆ సమయంలో ఇతను దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు విజ్ఞాపన చేసి ప్రార్థించడం ప్రారంభించారు. ప్రభా, మరి ఇలాగే కనుక ఉంటే మా పంట పొలాలన్నీ కూడా పాడైపోతాయి, వర్షాలు లేవు, మరి ఈ సంవత్సరం తీవ్ర ఇబ్బంది పాలవుతాం, మరి ఆహారం ఉండదు, మరి కుటుంబంలో అనేక కష్టాలుంటాయి, అనేక శ్రమలుంటాయి, కనుక ప్రభా దయచేసి వర్షాన్ని దయచేయని ఈ విధంగా ప్రతిరోజు కూడా విశ్వాసముతో దేవుని కృప మీద ఆధారపడి అతడు ప్రార్థించడం ప్రారంభించాడు. నిజంగానే ఉన్నట్టుగా ఉండి ఆ ప్రాంతమంతా కరువున్న సమయంలో తనకున్న గ్రామంలో, తనకున్న పొలం మీద వర్షం పట్టడం ప్రారంభించింది. మరి ఆ పంట పండింది చక్కగా. తన ఆ పంట అంతా వృద్ధి, తను అమ్ముకున్నాడు, తన అప్పంతా తీర్చుకున్నాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అతను అడిగినప్పుడు తన జీవితంలో చెప్పిన ఒక మాట ఏంటంటే, మరి నేను నాకున్న ఈ శ్రమలో, ఈ కష్టంలో దేవునిపై, అంటే నా శక్తిపై కాకుండా, నా కష్టం నిజంగా కష్టపడ్డాను, ఇంకొక వ్యక్తి కూడా కష్టపడ్డాడు, కానీ నా కష్టములో కూడా దేవుని కృపకై నేను వెతికాను, అంటే దేవుని కృపకై వేడుకున్నాను, అంటే దేవుని కృపను నేను అడిగాను. ప్రభా, నా కృప చూపించు, నా పొలం మీద మరి చక్కటి వర్షం పడినట్లుగా సహాయము చేయని అతను అడిగిన కారణాన్ని బట్టి నిజమే దేవుని యొక్క కృప అతనికి తోడై అతని జీవితంలో మరి కలిగిన అద్భుతం ఏంటంటే, ఆ ప్రాంతంలో అన్ని చోట్ల వర్షం పడలే, కానీ తన పొలం మీద వర్షం పడ్డది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక నీతి ఏంటంటే, నిజమే దేవుని మీద, ఆయన కృప మీద, అంటే మన ఓన్ శక్తి, మన ఓన్ ఎబిలిటీ, అంటే మన వ్యక్తిగతంగా ఉండే మన శక్తి సామర్థ్యాల మీద మరి మనము విశ్వసించక దేవుని కృప, మనం పనిచేస్తూనే, కష్టపడుతూనే, ప్రయాసపడుతూనే, మరి మనకున్న దాంట్లో దేవుని కృపకై ఎప్పుడైతే మనం వేడుకుంటామో అక్కడ దేవుని కార్యాలు మనం చూస్తాం. ఇలా చూస్తున్న మీ జీవితంలో, అవును, మన శక్తి కొన్ని సందర్భాల్లో సరిపోదు, ప్రభు శక్తి కావాలా.
దేవుని కృప తోడుగా ఉండాలా. దేవుని కృప మన జీవితంలో మన కష్టానికి తోడై ఉన్నప్పుడు, మనం చేస్తున్న చేతి పనికి తోడై ఉన్నప్పుడు, అంటే ప్రభు మనకు తోడైనప్పుడు, ఆయన కృప మనకు తోడైనప్పుడు, అనుదినం మనకు తోడైనప్పుడు, ఇక్కడ ఇందాక చూసాం 3:23 చూస్తే, అనుదినం నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ద మంత్ ఆఫ్ గ్రేస్. ఈ నెల దేవుడు నీ కృప చూపును గాక. ఏ కార్యము చేయలేకపోతున్నావు, ఏ దీన్ని చూడలేకపోతున్నావు, ఈ ఆర్థిక విడుదల పొందలేకపోతున్నావు, ఈ వివాహాన్ని కొరికి చూచి ఆ వివాహ కార్యం జరగట్లేదు, లేకపోతే ఉద్యోగము, వివాహము, అనారోగ్య సమస్యలు, ఈ విధంగా అనేక సమస్యలు మనం కలిగి ఉంటాం. అనుదినం ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనుషులు నమ్మదగిన వాడు కాకపోవచ్చేమో, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ప్రభు నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు. అందుకే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృప పొందుచున్నాం. అవును, నీ గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, నీ బలహీనతలను తీసివేయడానికి, నీ రోగములను స్వస్థపరచడానికి, నీ జీవితంలో అద్భుతము చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నూతనపరచడానికి, నీ జీవితంలో ఏది ఎదుర్కొంటున్నావో ఈ కృప నీపై, నాపై, మన జీవితాలపై, మన చేతి పనులపై తోడై ఉన్నప్పుడు, కృప దిగి వచ్చినప్పుడు అనేకమైన నూతన కార్యాలు చూడగలం. ఈ లైవ్ ద్వారా మరొకసారి మీ జీవితంలోకి ప్రవచిస్తున్నా, మీ కుటుంబాల్లో నూతన కార్యము జరుగునుగాక, నూతన అద్భుతము జరుగునుగాక. అవును, ఆయనకు ప్రతిదినము కూడా నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది సిలువ ద్వారా. అవునా, ప్రభు మన కొరకు ఎంతగానో, మరొక విధంగా చెప్పాలంటే తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చాడు. అవునా, సిలువలో ఎంతో బాధించబడ్డాడు. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తుడిగా మన నిమిత్తం బాధించబడి, శ్రమ పెట్టబడి, కొట్టబడి, అనేక రకాలుగా శ్రమ పొందినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఆయనలో నుంచి మనం కృప పొందవచ్చు, మన పాపాల నుంచి విడుదల పొందవచ్చు, రోగముల నుంచి స్వస్థత పొందవచ్చు, నెమ్మది లేని మన జీవితాలకి నెమ్మదిని మనము తీసుకోవచ్చు. ఒకవేళ నీ శరీరములో వ్యాధి ఉందా, రక్తం ఊరుకూరికే మరి తగ్గిపోతుందా, లేకపోతే క్యాన్సరా, లేదా కడుపులో సమస్య, కంత్య, లేదా వివాహము కాట్లేదా, ఉద్యోగ సమస్యన, ఆర్థికంగా అనేక అప్పుల చేత పీడింపబడుతున్నవా? అవును, గ్రేస్ నీ జీవితంలోకి వచ్చినట్లయితే, ప్రభు యొక్క కృప, ఆయన గ్రేస్ నీపై మల్టిప్లై అయినట్లయితే, నూతనంగా వచ్చినట్లయితే, నూతనంగా ఆ కృప నీపై, నాపై దిగి వచ్చినట్లయితే, మన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ దూరం అయిపోతాయి. లైవ్ ద్వారా ప్రవచిస్తున్నాం, ద మంత్ ఆఫ్ గ్రేస్. అవును, న్యూ గ్రేస్, నూతన కృప చూచుదువుగాక, నూతన కార్యం కూడా పొందుదువుగాక. ఆర్థిక ఇబ్బందులు యేసు క్రీస్తు నామములో నీ జీవితం నుంచి తొలగిపోనుగాక, ప్రతి కట్లు తెగిపోనుగాక, ప్రతి శాపగ్రస్తమైంది యేసు నామములో తొలగిపోనుగాక, ప్రతి వ్యాధి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కిడ్నీలో రాళ్ళ, కడుపులో సమస్య, నడుములో సమస్య, తలలోనా, లేకపోతే ఏ దేని చేత నువ్వు బాధపడుతున్నాం. నిజమే, ధర్మశాస్త్రం అంటే మరి ధర్మశాస్త్రము క్రింద మనము లేమో అని దేవుని యొక్క వాక్యం అంటుంది. కృప క్రింద ఉన్నాం. అవును, కృప క్రిందికి వచ్చాం. అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా దేని క్రిందికి వస్తున్నారంటే, మరి దాస్యత్యము క్రిందికి కాదు, కాడి క్రిందికి కాదు, బలహీనత క్రిందికి కాదు, ఆయన పొందిన దెబ్బలను బట్టి, ఆయన రక్తాన్ని బట్టి, ఆయన అభిషేకాన్ని బట్టి, నిశ్చయంగా ఆయన కార్చిన రక్తాన్ని బట్టి నీ పాపాలన్నీ క్షమించబడతాయి, నీ రోగములన్నీ కుదుర్చబడతాయి, నీ సంకటములన్నీ నీ నుంచి దూరమైపోతాయి. దినం ప్రతిదినం, ప్రతి మంత్, ప్రతి డే, మీ లైఫ్ లాంగ్. ఇంకొక విధంగా చెప్పాలంటే, నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచుందంట. ఈ వాత్సల్యత ద్వారా దేవుడు నీ గర్భాన్ని తెరచునుగాక, నీకు అద్భుతం చేయునుగాక, నీ భర్త భార్య మధ్యలో సమాధానం కలగచేయునుగాక, నీ ఉద్యోగంలో ప్రమోషన్ కలగచేయునుగాక, నీ ఇంటి వారికి రక్షణ కలగచేయునుగాక. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, మేలు పొందలేదో, వారి జీవితంలో యేసు క్రీస్తు నామములో మేలు పొందుదురుగాక.